ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ ట్యాపింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు వేగంగా జరిగాయి. అందులో ఒకటి ఓటుకు నోటు కేసుగా చెప్పబడే స్టీఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఓటు కోసం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున బేరసారాలు చేశారు. అక్కడికి వెళ్ళారు, డబ్బులు బ్యాగ్ తీసుకెళ్లారు. అదంతా టీవీలో వచ్చింది, వీడియోలు ఉన్నాయి, నో డౌట్. ఆ కేసు వేరు. వెళ్ళి కొనడానికి ప్రయత్నం చేశాడనే కేసు ఒకటి. కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారు వేసిన కౌంటర్ కేసు. అది చాలా బలమైన కేసు అవడం వల్ల దాన్ని అలా ఆపుకొని కూర్చున్నారు. దాన్ని కదిలిస్తే ఇది ఎక్కడ మీద పడుతుందో అనే భయంతో ఆపారనేది రాజకీయంగా చెప్తారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు అండ్ ఇతర తెలుగుదేశం నాయకుల కొంతమందివి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈ మొత్తం రేవంత్ రెడ్డిని ట్రాక్ చేయడానికి అనేది కూడా ఒకటి ఉంది. సో అది కూడా పెద్ద ఎత్తునే సెంట్రల్లో ఇదయింది అనేది చెప్తారు. సో అది ఎంతవరకు అప్పటి నుంచే ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలెట్టారు అనేది ఒకటి. రెండవది, మనకు బాగా గుర్తుంటే బీజేపీ అగ్రనాయకత్వము కొంతమంది స్వామీజీల ద్వారా కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఉన్న సంతోషి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి నలుగురునో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, అప్పుడు టీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ కాలేదు, ఇంకా అప్పుడున్న ఎమ్మెల్యేలు కొంతమందిని కొనుగోలు చేయడానికి ఒక ఫామ్ హౌస్లో సెట్ వేశారని అది ఒక ఎపిసోడ్ పెద్దగా నడిచింది. ఖచ్చితంగా అది మాత్రం ట్యాప్ జరిగింది. ఒక పోలీస్ అధికారి టంగ్ స్లిప్ అయ్యారు కూడా. వీళ్ళ ఫోన్లు మేము ట్యాప్ చేసాం, బీజేపీ వాళ్ళవి, మా ఎమ్మెల్యేలవి, అట్లా దొరికారని ఒక పోలీస్ అధికారి నోరు జారారు. అది ఉద్దేశపూర్వకంగా జారలేదు, అది గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నంలో నోరు జారారు. ఎప్పుడైతే ఇది ట్యాప్ అని పదం బయటకు వచ్చిందో ఆ కేసు ఏమైందో తెలియదు. నిజానికి ఎమ్మెల్యేలను కనుక కొనుగోలు చేయాలనుకుంటే కేసీఆర్ గారు వాళ్ళని వదలరు. కానీ ఎందుకు వదిలేశారు ఆ కేసుని, ఎందుకు తర్వాత పట్టించుకోలేదు అని అంటే, ఎమ్మెల్యేల కొనుగోలు కంటే ట్యాపింగ్ పెద్ద నేరం అవుతుంది. అసలు ప్రభుత్వం పడిపోతుంది, లేదా ప్రభుత్వ పెద్దలు జైలుకి వెళ్ళే పరిస్థితి. పైగా బీజేపీని టచ్ చేశారు, పోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని. దట్టు సంతోష్ జీ అంత పవర్ఫుల్ మ్యాన్ని వీళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి దాన్ని వదిలేశారు. సో అప్పటి నుంచే మొదలైందా ఈ ట్యాపింగ్ అనేది చాలా కీలకమైన అంశాలుగా ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి దీన్ని ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని బయటికి తీయడానికి కారణం కూడా అదేనా అనే చర్చ కూడా ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.